కాసేపట్లో వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇప్పటికే ఉన్న వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాదాపు 40 సవరణలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డులు కలిగి ఉన్న ఏకపక్ష అధికారాలను తగ్గించే లక్ష్యంతో చట్టంలోని కొన్ని క్లాజులను రద్దు చేయాలని బిల్లు ప్రతిపాదించింది. అయితే ఈ బిల్లు పార్లమెంట్లోకి రాకముందే తీవ్ర వివాదానికి దారితీస్తోంది. కొత్త బిల్లు తీసుకొచ్చేది ఒక వర్గాన్ని అణిచివేసేందుకేనని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించి వక్ఫ్ బోర్డులకి మరింత అధికారాన్ని కల్పించింది. పాత చట్టంలో బోర్డు నుంచి భూమిని తిరిగి పొందడం అసాధ్యం. అప్పటి నుంచి ఈ సవరణలే వివాదాస్పదంగా మారాయి. ఈ మధ్యకాలంలో తమిళనాడులో దారుణం జరిగింది. సెప్టెంబర్ 2022లో తమిళనాడు వక్ఫ్ బోర్డు మొత్తం తిరుచెందురై గ్రామం యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసింది. గ్రామం మొత్తం కూడా వక్ఫ్ బోర్డు ఆస్తిని వాదించింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఎన్డీఏ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకొస్తున్న బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గుతాయి. ఆ తర్వాత వక్ఫ్ బోర్డు ఎలాంటి ఆస్తిని తన సొంత ఆస్తిగా ప్రకటించడం అనేది ఉండదు. మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రధాన సవరణలలో వక్ఫ్ బోర్డుల పునర్నిర్మాణం, బోర్డుల నిర్మాణాన్ని మార్చడం, బోర్డు వాటిని ప్రకటించే ముందు వక్ఫ్ ఆస్తుల సర్టిఫై, వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 9, సెక్షన్ 14లను సవరించి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల నిర్మాణాన్ని మార్చనుంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు క్లెయిమ్ చేస్తున్న వివాదాస్పద భూమిని కూడా తెలుసుకోవాలని మోడీ ప్రభుత్వం బిల్లు ప్రతిపాదిస్తోంది. అయితే వక్ఫ్ బోర్డు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసే అవకాశం కలుగుతుంది. కాసేపట్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇప్పటికే ఉన్న వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వక్ఫ్ బోర్డుల యొక్క అధీనం, వాటి నిర్వహణ వాళ్ళకి స్వతంత్రత ఉన్నప్పటికీ కూడా దాని బాధ్యత అంతా కూడా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల అధీనంలో ఈ బోర్డులన్నీ కూడా నడుస్తాయి. అయితే దీనికి సంబంధించి దాదాపు 40 సవరణలు చేస్తూ సరికొత్తగా లోక్సభలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది ఈ ప్రభుత్వం. ప్రధానంగా చాలా పారదర్శకతతో, చాలా సమర్థవంతంగా వక్ఫ్ బోర్డుల యొక్క ఆస్తులను నిర్వహించే విషయంలో కొంతమేరకు పారదర్శకత ఉండాలన్న అంశంతో, దాంతోపాటు మహిళలకు కూడా ఆ వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఉండాలని, కమ్యూనిటీ నుంచి అంటే ముస్లిమ్స్ నుంచే వచ్చినటువంటి డిమాండ్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఈ కొత్త సవరణలతో ఈ సవరణ బిల్లును పెట్టబోతుంది మరి కొద్దిసేపట్లోనే. ప్రధానంగా 2014లోనే దీనికి సంబంధించి సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది మోడీ ప్రభుత్వం. దాన్ని రాజ్యసభలో ఉపసంహరించుకొని ఇప్పుడు లోక్సభలో ఈ కొత్త సవరణను ప్రవేశపెట్టి దీనిపై చర్చకు జరిపిన తర్వాత దీన్ని ఆమోదించి చట్టం చేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అయితే దీనికి సంబంధించి ఇండియా ప్రతిపక్షాలకు చెందినటువంటి కూటమి చెందినటువంటి పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా దీన్ని సమీక్షించాలి. కాబట్టి దీన్ని స్టాండింగ్ కమిటీకి పంపించి ఆ తర్వాతనే సభలో ప్రవేశపెట్టాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం 1954లో ఈ వక్ఫ్ బోర్డు యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. పలు దఫాలుగా దీనికి సంబంధించిన సవరణ జరిగాయి. 1964, 69, తర్వాత 85, 95 ఈ సంవత్సరాలు జరిగినటువంటి సవరణలో అనేకమైనటువంటి అంశాలను ఆయా పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేశారు. ఈ సవరణలు అనేది చాలా ప్రత్యేకంగా ఉన్నాయి, చాలా కీలకంగా కాబోతున్నాయి. ప్రధానంగా బోరా ముస్లింసు, అదేవిధంగా ఆగాఖాన్లకు సంబంధించినటువంటి వాడు కూడా ప్రత్యేక బోర్డును ప్రవేశపెట్టాలని చెప్పి, ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. వారికి కూడా అంటే ముస్లింలోని వెనుకబడిన తరగతులు కూడా ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఈ వాకిఫ్ అంటే ఎవరైతే దాతలు ఉన్నారో ముస్లిం చట్టం ప్రకారం ఈ దాతృత్వంతో ముస్లిం చట్టం ప్రకారం రిలీజియస్ పర్పస్ కోసం అంటే మతపరమైన అంశాల కోసం ఈ దానం చేసినటువంటి ఆస్తులను ఖర్చు పెట్టాలని చెప్పి వాకిఫ్, అది ఉర్దూలో వాకిఫ్ అంటే దాతలు అంటారు, ఆ దాతలు ఇచ్చినటువంటి ఆస్తులను
పర్యవేక్షించి చాలా సమగ్రంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ ఆ సేవలు అందించే విధంగా ఆ ఆస్తులు ఉండాలి, వాటిని పరీక్షించాలి అన్న ఉద్దేశంతో చేసినటువంటి చట్టాన్ని చాలా స్వతంత్రంగా వ్యవహరించి దానికి పక్కదారి పట్టింది. కాబట్టి దీన్ని చాలా పారదర్శిస్తూ సమర్థవంతంగా మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వక్ఫ్ బోర్డులను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలన్నదే దీని ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం. మరి కొద్దిసేపట్లో లోక్సభలో దీనికి సంబంధించి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ చట్టం యొక్క ఈ సవరణ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపిస్తారా లేదా అన్న అంశంపై చూడాల్సి ఉంది. ప్రభుత్వం యొక్క నిర్ణయం లక్ష్యం అయితే మాత్రం దీన్ని చాలా పారదర్శకత సమర్థవంతంగా అందరికీ సమానమైన భాగస్వామ్యంతో వక్ఫ్ బోర్డులు నిర్వహించే బాధ్యతలు ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.